ఇలా నేను సర్పంచ్ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా ప్రచారం చేస్తున్నటువంటి సందర్భంగా ఇలా నేను ఇంటింటికి తిరుగుతున్నటువంటి క్రమంలో చాలామంది నా పితృ సమానమైనటువంటి నా అన్నలు కానీ అదేవిధంగా నా తల్లులు కానీ వాళ్ళు ఒకటే మాట అంటున్నారు, బిడ్డ నువ్వెవరో 5 సంవత్సరాల కింద నువ్వెవరో తెలియనప్పుడు మిమ్మల్ని భుజాల మీదకి వేసుకొని మిమ్మల్ని గెలిపించినాం. ఇలా నువ్వు 5 సంవత్సరాల నుంచి వెళ్ళి మా కాలనీకి ఏ ఆపద వచ్చినా, ఏ అవసరం వచ్చినా, ఏ అవసరం ఉన్నా కూడా నువ్వు ముందే స్పందించి నువ్వు ఉంటున్నావు బిడ్డ. సరే నువ్వు తింటున్నావో తింటలేవో ఎట్లుంటున్నావో కానీ మా కోసం అయితే మా కడుపు నింపే ప్రయత్నం చేస్తున్నావు అన్నటువంటి ఆలోచనలో ఇలా తల్లులు వాళ్ళ ఇంటికి పోయినప్పుడు కలుస్తుంటే నిజంగా నేను ఏ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యమో కానీ నాకు ఈ రకంగా సేవ చేసే భాగ్యాన్ని కల్పించింది. ఇలా ముఖ్యంగా నేను రుణపడి ఉన్నా అంటే కేవలం ఎస్సీ కాలనీకి సంబంధించినటువంటి యువకులకు మాత్రమే నేను రుణపడి ఉన్నా. ఎందుకంటే ఆ రోజు నేను ఒక్కడినై నా గోదావరి కంచె నేను ఇక్కడికి వచ్చి ఒక్కడినై నేను తిరిగినప్పుడు ఇలా శ్రావణ్ కానీ, పృథ్వీ కానీ, ప్రతాప్ కానీ, మహేష్ కానీ, దేవేందర్ కానీ, శంకర్ అని ఇట్లాంటి వాళ్ళు చాలామంది అందరూ యువకులు పేరు పేరున వీళ్ళందరికీ, మన రవి కానీ ఇట్లా పేరు పేరున కిషోర్ అన్న వీళ్ళందరూ పేరు పేరున వీళ్ళందరికీ నేను ఖచ్చితంగా రుణపడి ఉంటా. ఎందుకంటే ఆ రోజు నన్ను నమ్మి ఒక విద్యార్థి నాయకుడాట, చదువుకున్నాడట, ఈయన ఖచ్చితంగా గెలిపియాలని చెప్పేసి శ్రావణ్ లాంటి వాళ్ళు చాలామంది జెండా పట్టుకొని తిరిగి నాకు గుర్తున్నది. మా ప్రతాప్ అయితే ఎప్పటికి జెండా చేతులు పట్టుకొని తిరిగేది 5 సంవత్సరాల కింద. ఇలా అయితే వాళ్ళైతే ఏ నమ్మకం మీద అయితే నన్ను గెలిపించిందో అదే నమ్మకం కొద్దీ ఇలా నేను మీ అందరికీ తోడుకున్నా. ఇలా కరోనా కష్టకాలంలో పక్క పొంటోడే మనకు ఇంట్లోడే మన దగ్గర రాకపోతే మీ అందరికి వచ్చి ఇక్కడ నేను మందులు ఇచ్చి నా ప్రాణాలను నా కుటుంబాన్ని సైతం పక్క పెట్టి మందులు ఇచ్చినటువంటి నేను మీ బిడ్డను. ఇలా మనకి ఇక్కడ వరదలు వచ్చి మనకి ఇబ్బంది పడుతూ అంటే ఆర్ఎంపీలు కానీ ఈ మిగతా డాక్టర్లు కానీ ఎవ్వరు రాకపోతే నేనే స్వయంగా మందులు తీసుకొచ్చి ఇంటింటికి అమ్మ మీకు ఏమన్నా అనారోగ్యం ఇబ్బంది ఉంటే, జ్వరం వస్తే, ఇంకేమన్నా జరిగితే ఈ 5 రోజులకు 6 రోజులకు ఈ మందులు ఉంచుకోండి అని చెప్పేసి ఇచ్చిన బిడ్డ నేను. ఇలా అంతేకాదు, ఇలా ఇల్లు ఊనిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు అమ్మ, అక్క, అన్న ఎవరు మీరు ఇళ్ళల్లో ఉండకండి, మన అంబేద్కర్ భవనం కొనండి, నేను భోజనం పెట్టి మిమ్మల్ని అందరినీ సాదుకునే బాధ్యత నాదా అని చెప్పిన బిడ్డను నేను. ఇలా చనిపోయిన కాడ బతికిన కాడ ఎంతో అంతో నాకు తోచినంత ఆర్థిక సాయం చేస్తూ ఇలా ఉన్నోనికి లేనోనికి అని తేడా లేకుండా మీ అందరితో కలివిడిగా తిరిగేటువంటి వ్యక్తి నేను. ఇలా నేను నా కుటుంబం కానీ మీరు ఒక్కసారి చూసినట్టయితే నాకు వ్యక్తిగతంగా నా మీద ఒక్క రూపాయి కూడా తిన్నటువంటి మచ్చ లేదు. అదేవిధంగా నేను చదువుకున్నటువంటి వ్యక్తిని అయినప్పటికీ కూడా నేను కూడా బయట ఉద్యోగం చేస్తే ఒక 50-60 వేల జీతం పొందేవాడిని. అదేవిధంగా నా భార్య కూడా ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగి. అయినా కూడా పక్కన పెట్టి 5 సంవత్సరాలు మీకోసం కొట్లాడుతున్నంటే నేను మీకు కొట్లాడుతున్నది నేను నా కోసం కాదు, నేనేదో సంపాదించుకోవాలని ఆశ కొద్ది కాదు, నేను రేపు గెలిస్తే మన ఊరికి ఇంతంటే సేవ చేయాలనే ఆలోచన తప్ప ఇంకేం లేదు. ఇంకొక విషయం ఏంటంటే మొన్న నేను నామినేషన్ వేసే రోజు మన నారాయణపూర్ గ్రామంలో ఉన్నటువంటి భూలక్ష్మి హనుమాన్ సాక్షి చెప్పిన, నేను ఊరికి మంచి పేరే దేవుని మీద ఒట్టేసి చెప్తానా, ఊరికి మంచి పేరే తీసుకొస్తా కానీ చెడ్డ పేరు మాత్రం అస్సలు తీసుకురానని హనుమాన్ సాక్షిగా చెప్పిన. ఈరోజు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే నాకు రాజ్యాంగం ద్వారా ఈరోజు నాకు రిజర్వేషన్ ద్వారా నాకు కల్పించి నన్ను ఇప్పుడు గతంలో నన్ను ఎంపీడీసీ గెలిపించిండ్రో, ఇప్పుడు నన్ను సర్పంచ్ నిలబెట్టిరో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాక్షిగా నేనైతే ఏదైతే నమ్ముతానో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాక్షిగా బిఆర్ అంబేద్కర్ మీద ఒట్టే చెప్తున్నా, ఏ ఒక్క రూపాయి అవినీతి చేయకుండా ఖచ్చితంగా మన కాలనీ ప్రజలందరి కోసం ఖచ్చితంగా నిరంతరం శ్రమిస్తానని చెప్పేసి, ఏ ఒక్క రూపాయి కూడా మీ దగ్గర నుంచి నేను అవినీతి చేసినట్టయితే ఇదే అంబేద్కర్ వేదికనో లేకపోతే అంబేద్కర్ బొమ్మ వేదికనో నన్ను నిలదీయాలని చెప్పేసి కూడా కోరుకుంటూ, దయచేసి మీ అందరికి ఒకటే రిక్వెస్ట్, మన ఇంటికి వచ్చి మందుకో మద్యానికో లేకపోతే మనీకో పైసలకు ఆశపడి మనం బబ్బే పెట్టే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మనం ఒక్కరోజు మనం ఓటును మనం వినియోగించుకొని ఏదో అవసరం లేను అనుకో, లేకపోతే మన ఆపదకు రాను అనుకో, లేకపోతే ఇంకో వ్యక్తికో మీరు ఓటేసినట్టయితే ఖచ్చితంగా మన అందరం 5 సంవత్సరాలు బాధపడాల్సిన విషయం ఉంటుంది. ఇలా మీరు అందరూ చూడాలి, నేను చిన్న పెద్ద లేకుండా అందరితో కలివిడిగా ఉంటా. నన్ను ఎవరైనా కూడా నన్ను దగ్గరికి వచ్చి నాతో మాట్లాడేటువంటి తత్వం నాది. అట్లాంటి తత్వం ఉన్నటువంటి మనిషిని మీరు అందరూ ఆదరించి హక్కును చేర్చుకొని నన్ను అభిమానించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఇలా నేను నా కాలనీ ప్రజలందరూ కూడా ఇలా చూస్తుంటే దాదాపు 90% మంది ప్రజలందరూ కూడా కాలనీ ప్రజలందరూ కూడా నా వెంట ఉన్నారని చెప్పి నేను భావిస్తున్నా. ఇదే 17 తారీఖు వరకు కూడా ఇదే విధంగా మద్దతు ఉండాలని చెప్పి చేతులెత్తి నమస్కరిస్తూ, నాకు కుల మత భేదం ఏం లేదు. నేను కాలనీ అంటే ఒకప్పుడు ఎట్లుందంటే వీళ్ళు అంటరాని వాళ్ళు ఇట్లా అట్లానే ఫీలింగ్ ఉండే. నేను మీ ఇంటికి వచ్చి బువ్వ తినటోని, మీ ఇంటి నీళ్లు తాగటోని, అట్లాంటి మీ కులంలో పుట్టినట్టుగా భావించుకొని నన్ను కూడా మీరు ఆదరించాలని కోరుకుంటూ ధన్యవాదాలు.